Good morning, guys. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs Classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం ఈరోజు న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన విశేషాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే జిఐ ట్యాగ్స్. రీసెంట్లీ జాగ్రఫికల్ ఇండికేషన్ ఒక వస్తువుకు వచ్చింది. అది ఏంటి, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి, అది ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీకి సంబంధించింది లాంటి విశేషాలు. అండ్ హలాల్, ఈ హలాల్ మీట్ అనేది న్యూస్లో ఉంది. దీన్ని ఒక స్టేట్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. అది ఏ స్టేట్ గవర్నమెంట్, అసలు హలాల్ ఏ విషయాల మీద న్యూస్లో ఉంది, దానికి సంబంధించిన విశేషాలు. అండ్ ఆర్ వెంకట్రామన్ పాస్డ్ అవే రీసెంట్లీ. హూ ఈజ్ హీ అండ్ వాట్ ఈజ్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ ఎకానమీ అనే విషయం. అండ్ జకోవిచ్, హీఈస్ ఎ టెన్నిస్ ప్లేయర్. హీ రీసెంట్లీ వోన్ ఏ టైటిల్. అది ఏ టైటిల్, ఈయన ఏ దేశానికి సంబంధించిన వాడు లాంటి విశేషాలు. అండ్ అర్జెంటీనా అనే కంట్రీ న్యూస్లో ఉంది. అసలు అది ఏ విషయం మీద న్యూస్లో ఉంది, ఇది ఏ కాంటినెంట్కి సంబంధించిన దేశం, అసలు అర్జెంటీనా గురించి కొన్ని బేసిక్ విశేషాలు లాంటి విషయాలు. అండ్ సమ్ ఎంసీక్యూస్ రిలేటెడ్ టు సమ్ టాపిక్స్ విచ్ ఆర్ ఇన్ న్యూస్ బట్ నాట్ వెరీ ఇంపార్టెంట్ టు బి సెడ్ ఇన్ ద కరెంట్ అఫైర్స్. ఓకే, ఇలా ఈ అన్ని విషయాల మీద మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. Coming on to the first topic, that is GI tags. As I have said you, the sea buckthorn అనే చెట్టు, దానికి సంబంధించింది జిఐ ట్యాగ్ కి అర్హత సాధించింది. దిస్ ఈస్ ద ఫోర్త్ లడాక్. ఇట్ ఈస్ ఫ్రమ్ లడాక్ స్టేట్ నుంచి ఇది ఫోర్త్ దండి జిఐ ట్యాగ్ సాధించిన ఫోర్త్ది. ఓకే, ఇంకా ఇంతకు ముందు మూడు ఏవేవి జిఐ ట్యాగ్ ని సాధించాయో కూడా మనం తెలుసుకుందాం. In Ladakh, after GI tag for apricot, pashmina and Ladakhi wood carving. ఈ మూడు తర్వాత ఈ కొత్తగా నాలుగోటి అయిన సీ బక్థార్న్ కి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ ఇలా రావచ్చు, విచ్ ఈస్ ద రీసెంట్ వన్ విచ్ హెస్ గాట్ జిఐ ట్యాగ్ ఫ్రమ్ లడాక్ అని, ఆర్ ఇది ఎన్నో నంబర్ అని, ఇలాంటివి రావచ్చు. అలాగే ఈ లాస్ట్ 3 కూడా గుర్తుపెట్టుకోండి. బట్ ఇప్పుడు ఇది రీసెంట్ గా వచ్చింది కాబట్టి సీ బక్థార్న్ విచ్ హ్యాస్ గాట్ జిఐ ట్యాగ్ దిస్ ఇయర్ ఈస్ ఫ్రమ్ విచ్ స్టేట్ అనేది ఇది బేసిక్ క్వశ్చన్ ఉంటుందండి. చాలా సార్లు ఇలాగే అడుగుతారు క్వశ్చన్. సో ద ఆన్సర్ ఈస్ లడాక్ అండ్ ద ఐటమ్ ఈస్ సీ బక్థార్న్. ఓకే, సీ బక్థార్న్, ఇది సీ బక్థార్న్ అంటే ఇది, దీన్ని పొడి చేసినప్పుడు ఇలా తయారవుతుంది సీ బక్థార్న్. ఓకే, ఇది ఒక అగ్రికల్చర్ కి సంబంధించిన చెట్టు అండి. చెట్టుకు కాసే పండు లేదా పువ్వు లాంటిది. దాన్ని ప్రాసెస్ చేసి ఇలా చేస్తారు. ఇది సీ బక్థార్న్ ఫ్రమ్ లడాక్. ఓకే, మనం అసలు ఈ జిఐ ట్యాగ్స్ ఎవరిస్తున్నారు, ఇది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది లాంటి విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, దిస్ జిఐ ట్యాగ్స్ ఆర్ గివెన్ బై జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ విచ్ ఆపరేట్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. మన కామర్స్ మినిస్ట్రీ ఉంది కదా, పీయూష్ గోయల్ గారు దాని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ ని జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ దీనికి సంబంధించిన కొంచెం ఇంపార్టెంట్ పాయింట్, ఫార్మర్స్ ఆఫ్ కార్గిల్ ఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ది స్పెషల్ రికగ్నైజేషన్ ఫర్ సీ బక్థార్న్, వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ క్రాప్. ఇందాక చెప్పాను కదా, ఇది ఒక అగ్రికల్చరల్ క్రాప్ అని. యూటీ లడాక్ హ్యావింగ్ 90% ఆఫ్ ప్రొడక్షన్ ఫ్రమ్ లడాక్ ఇన్ ఇండియా. ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ అనేది ఒక పర్టికులర్ స్టేట్ కి సపరేట్, ఒక పర్టికులర్ వస్తువుకి ఎప్పుడు ఇస్తారంటే, ఇది పర్టికులర్ గా ఒక ఏరియాలో మాత్రమే స్పెసిఫైడ్ గా చాలా ఎక్కువగా ఉన్నప్పుడు దానికి ఇది లడాక్ వాళ్ళ స్పెషల్, లేకపోతే ఇది తెలంగాణ వాళ్ళ స్పెషల్, ఇది ఆంధ్రప్రదేశ్ లో ఒక ఏరియాకి సంబంధించిన స్పెషల్, ఇది హైదరాబాద్ లో స్పెషాలిటీ అని చెప్పి జాగ్రఫికల్ ఇండికేషన్ అని చెప్పి ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ వాళ్ళు గుర్తింపునిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి లడ్డు, లేకపోతే హైదరాబాదీ బిర్యానీ, హలీం, మొన్న మధ్యలో పూతరేకులు, ఆత్రేయపురం పూతరేకులు, అలా తమిళనాడులో ఇలా చాలా వాటికి ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది మరి ఇస్తున్నారు ఏ యాక్ట్ ప్రకారం ఇస్తున్నారంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్
రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. ఇది ఇంపార్టెంట్ అండి. అంటే క్వశ్చన్ టఫ్ చేయాలనుకున్నప్పుడు జనరల్ గా జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అని కొంచెం చదివినా కూడా ఇది తెలుస్తుంది. బట్ దీన్ని చాలా మంది గుర్తుపెట్టుకోరు. సో క్వశ్చన్ టఫ్ గా చేయాలనుకున్నప్పుడు, ఇఫ్ the examiner wanted to make the question tough to the aspirants, then this can be asked in the examination as one of the option point. Okay, Goods Registration and Protection Act 1999 కింద ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ ని ఇస్తున్నారు అని. మరి దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? చెన్నై. దీని హెడ్ క్వార్టర్ చెన్నైలో ఉంది. ఓకే, రైట్. ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, జిఐ ట్యాక్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ అలాగే మనకు ఎగ్జామ్స్ లో జిఐ ట్యాగ్ టిఎస్పిఎస్సిలో అండ్ ఏపీపీఎస్సిలో అడుగుతున్నారు కాబట్టి ఇప్పటి వరకు ఈ రెండు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో జిఐ ట్యాగ్స్ పొందిన వస్తువులు గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఇవి ఒక 16 ప్రోడక్ట్స్ ఉన్నాయండి తెలంగాణలో. ఫస్ట్ పోచంపల్లి ఇక్కత్కి ఇచ్చారు 2005. పోచంపల్లి దేనికి ఫేమస్? శారీస్ కి ఫేమస్. దానికి సంబంధించిన ఇక్కత్కి 2005 లో ఇచ్చారు. సిల్వర్ ఫిలిగ్రీ ఎక్కడ? కరీంనగర్. ఈ కరీంనగర్ 2007 లో, చెరియాల్ పెయింటింగ్స్ 2008, నిర్మల్ టాయ్స్ అండ్ క్రాఫ్ట్స్ 2009, పూర్వపు ఆదిలాబాద్ జిల్లా, ప్రస్తుత నిర్మల్ జిల్లా. నిర్మల్ ఫర్నిచర్ 2009 సేమ్. హైదరాబాదీ హలీం ఇందాకే చెప్పాను, హైదరాబాదీ హలీం. పెంబర్తి మెటల్ క్రాఫ్ట్స్, గద్వాల్ శారీస్, ఇప్పుడు గద్వాల్ డిస్టిక్, ఓల్డ్ మహబూబ్ నగర్ డిస్టిక్. సిద్దిపేట గొల్లబామస్, నారాయణపేట హ్యాండ్లూమ్ శారీస్, ఎస్ హ్యాండ్లూమ్ శారీస్. గద్వాల్, నారాయణపేట చాలా ఫేమస్. తెలంగాణలో ఫేమస్ ఇంకోటి కూడా అయింది ఏంటంటే పోచంపల్లి అండి. పోచంపల్లి కూడా హ్యాండ్లూమ్ శారీస్ చాలా ఫేమస్. అండ్ పుత్తపాక తేలియా రుమాల్ 2015 లో ఇచ్చారు. ఇలా ఈ అన్నిటికి ఇచ్చారు. ఇదొకటి. బనగానపల్లి మ్యాంగోస్, బోత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సంబంధించింది. ఇది బేసికలీ బనగానపల్లి అనేది కర్నూలు జిల్లాలో ఉంటుంది. బట్ దీన్ని మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో కూడా ఎప్పటి నుంచో పండిస్తున్నారు. అందువల్ల ఇది రెండు స్టేట్స్ కి సంబంధించింది. ఆదిలాబాద్ డోగ్రాస్ ఆదిలాబాద్ టౌన్ లో తయారు చేస్తారు మెయిన్ గా. వరంగల్ డురీస్, నిర్మల్ పెయింటింగ్స్, తాండూర్ రెడ్ గ్రామ్. ఇది రీసెంట్ గా ఇచ్చారు. ఇది మొన్న టిఎస్పిఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్స్ లో ఫస్ట్ గ్రూప్ 1 లో అనుకుంటా 1.0 దాంట్లో అడగడం జరిగింది తాండూర్ రెడ్ గ్రామ్ గురించి. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, రైట్. ఇప్పుడు ఏపీకి సంబంధించిన అండి. ఏపీలో కూడా అరకు అరేబికా కాఫీ ఫస్ట్ ఏపీలో దీనికే వచ్చింది. అరకు వ్యాలీలోని అరేబికా కాఫీ. ఈయన ఇప్పుడు దీనికి ఇది ఫేమస్ అయిన తర్వాత దీన్ని జాగ్రఫికల్ ఇండికేషన్ తీసుకురావడానికి మరియు ఈ అరకు వ్యాలీలో ఈ కాఫీ తోటల్ని పెంచడానికి బాగా ఎక్కువగా ప్రయత్నించిన ఐఏఎస్ ఆఫీసర్ ఎవరంటే సోమేష్ కుమార్ గారు. సోమేష్ కుమార్ మొన్న తెలంగాణలో మొన్నటి వరకు ఉన్నారు కదా, గా చీఫ్ సెక్రటరీగా ఉన్నారు కదా సోమేష్ కుమార్, ఆయనేనండి. ఇది ఇలా దీనికి ఏమంటారు జిఐ ట్యాగ్ రావడానికి మరియు అక్కడ పెంపకం పెరగడానికి కృషి చేసిన ఐఏఎస్ ఆఫీసర్ సోమేష్ కుమార్. ఆయన ఐటీడీఏలో ఉన్నప్పుడు అలా చేశారని చెప్పి చెప్తూ ఉంటారు. ఓకే, గుంటూరు సన్నం చిల్లి, బందర్ లడ్డు, తిరుపతి లడ్డు, ఆళ్ళగడ్డ స్టోన్ కార్వింగ్, ఎట్టికొప్పక టాయ్స్, దుర్గి స్టోన్ కార్వింగ్స్, ఉదయగిరి వుడెన్ కార్వింగ్, ధర్మవరం హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అండ్ పవడాస్. ఇలా మొత్తం 18 ఉన్నాయండి. శ్రీకాళహస్తిలో కలంకారీ శారీస్. ఇలా మొత్తం 18 ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇందులో నుంచి ఏదైనా ఒకటి అడిగి విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని లేకపోతే తెలంగాణ అని అడగచ్చు. సో బోత్ స్టేట్స్ పీపుల్ దిస్ జిఐ ట్యాగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతిసారి ఎగ్జామ్ లో రిపీట్ అవుతూనే ఉన్నాయి. సో ఇవి గుర్తుపెట్టుకోండి, బట్టి పట్టండి. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ హలాల్. బ్యాన్ ఆన్ సేల్ ఆఫ్ హలాల్ మార్కెటెడ్ ప్రోడక్ట్స్ ఇన్ ద స్టేట్. ఈ హలాల్ అనేది జనరల్ గా మనం ఒక మతం సంబంధించిన విషయం సంబంధించినప్పుడు దీని గురించి వింటూ ఉంటాం. ఏంటంటే ఒక అనిమల్ ని కోసి దాన్ని ప్రాసెస్ చేసేటప్పుడు దాన్ని కోసే పద్ధతి ఉంటుంది కదా, అది ఎలా చేస్తారు అనేది దానికి సంబంధించిన విషయమే హలాల్. బేసిక్ గా ముస్లిం కమ్యూనిటీస్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో ఈ హలాల్ అనే దాన్ని ఎవరు బ్యాన్ చేశారు అంటే యూపీ.
ఇది ఏ కమ్యూనిటీ వాళ్ళకి సంబంధించింది అని అడిగినప్పుడు ముస్లిమ్స్. ఈ 2 పాయింట్స్ తెలుసుకుంటే సరిపోతుంది, అంతకన్నా డీటెయిల్డ్గా మన ఎగ్జామ్స్లో అవసరం లేదు. కాకపోతే ఇంకొక పాయింట్ ఏమన్నా ఉందంటే, ఈ హలాల్ని ఫుడ్ ప్రోడక్ట్స్ మాత్రమే కాదు మెడిసిన్స్లో వాడే వాటిలో కూడా బ్యాన్ చేశారు, ఒక పాయింట్ ఇండియాకి సంబంధించినంత వరకు. బట్ ఈ హలాల్ ఫుడ్స్ని ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అరేబియా, మన మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఉన్నాయి, ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నప్పుడు మాత్రం దీనికి అలౌడ్ ఉందండి. దీస్ ఆర్ గివెన్ ఫర్ ఎగ్జంప్షన్. అంటే ఇండియాలో బ్యాండ్, ఇండియాలో హలాల్ ఫుడ్, హలాల్ ప్రోడక్ట్స్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ మెడిసిన్ ఈస్ బ్యాండ్. బట్ అదే ఇండియన్ కంపెనీస్ ఫారెన్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే మాత్రం అలౌడ్ ఉంది. బికాస్ ఎందుకంటే స్పెషల్గా కొన్ని ఫారెన్ కంట్రీస్ హలాల్ ఫుడ్స్ ని మాత్రమే అడుగుతారు. అప్పుడు సో మనం ఏం చేయలేం కాబట్టి దానికి మాత్రం అలౌడ్ వచ్చింది ఈ స్టేట్ గవర్నమెంట్. ఇది ఎక్కడ బేసిక్ గా అంటే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఈ డిసిషన్ తీసుకున్నారు. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఎక్స్ ఆర్బిఐ గవర్నర్ వెంకటరమణన్ పాస్డ్ అవే. ఈయన ఎవరు క్వశ్చన్ రావచ్చు. ఆర్ వెంకటరమణ్ హూ పాస్డ్ అవే రీసెంట్లీ ఈజ్ ఏ ఎకనామిస్ట్, ఆర్టిస్ట్, పొలిటీషియన్, క్రికెటర్, అడ్మినిస్ట్రేటర్, ఇలా అన్ని క్వశ్చన్స్ ఇచ్చి రావచ్చు. బేసికలీ హీఈస్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అండి. హీఈస్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. దాని తర్వాత ఆర్బీఐ గవర్నర్ గా కూడా పనిచేశారు. బేసిక్ గా ఆయన ఏ టైంలో ఆర్బీఐ గవర్నర్ గా పనిచేశారంటే వెరీ క్రూషియల్ పీరియడ్ బిట్వీన్ 1990 and 92. ఈ 2 years అప్పుడు మనకు ఎకనామిక్ క్రైసిస్ ఉంది కదా, సో ఆ టైంలోనే ఈయన పనిచేయడం జరిగింది. ఒక రకంగా ఈయన ఆ టైంలో ఉన్న బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ విషయంలో అటు పివి నరసింహారావు, ఇటు మన్మోహన్ సింగ్ గారితో పాటు ఆర్ వెంకటరమణన్ కూడా ఆ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ నుంచి మనం బయటపడడానికి ఒక రకంగా ఇండియా ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండడానికి ఒక ముఖ్య కారణంగా వీళ్ళ ముగ్గురిని గుర్తిస్తారు. ఓకే, రైట్. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, హూ ఇస్ దిస్ ఎస్ వెంకటరమణన్ అంటే హీఈస్ ఎన్ ఎక్స్ ఆర్బీఐ గవర్నర్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్. ఈయన 1990 నుంచి 1992 మధ్యలో ఆర్బీఐ గవర్నర్ గా ఉండి ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సంక్షోభాన్ని చక్కదిద్దారు అనే విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. నోవాక్ జోకోవిచ్ విన్స్ రికార్డ్ 7th ATP ఫైనల్స్ టైటిల్. ఓకే, నోవాక్ జోకోవిచ్ హీఈస్ ద నంబర్ 1 టెన్నిస్ ప్లేయర్. టెన్నిస్ లో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ మెన్స్ లో గెలిచింది ఇతనే. సో ఈయన ఈ ఇయర్ ఎండ్ ఛాంపియన్షిప్ అయిన ఏటీపీ ఫైనల్స్ టైటిల్ ని గెలుచుకోవడం జరిగింది ఫర్ ద రికార్డ్ 7th టైం. ఇంతకు ముందు టైటిల్స్ ఎక్కువగా గెలిచింది ఈ ఏటీపీ ఫైనల్స్ టైటిల్స్ ఎవరు గెలిచారంటే రోజర్ ఫెదరర్ పేరు మీద ఉండేది. యూ ఎవ్రీబడి నో హూ వాచెస్ టెన్నిస్ నోస్ రోజర్ ఫెదరర్, రైట్? సో అతని రికార్డ్ ని అధిగమించి ఫర్ ద 7th టైం నోవాక్ జోకోవిచ్ గెలవడం జరిగింది. మరి ఇతను ఎవరిని ఓడిపేసి గెలిచాడు అంటే జే సిన్నర్ ని ఓడిపేసి గెలవడం జరిగింది. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే నోవాక్ హ్యాస్ వోన్ ఇట్ ఫర్ ద 7th టైం. దిస్ ఈస్ ఇంపార్టెంట్. ఇది ఎక్కడ జరిగింది అంటే ట్యూరిన్, ఇటలీలో జరిగింది. దిస్ పాయింట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ అలాగే బై విన్నింగ్ ద 7th టైం హీ బ్రోక్ ద రికార్డ్ ఆఫ్ రోజర్ ఫెదరర్. ఓకే, ఇది గెలవడం ఇతనికి 40th మాస్టర్ 1000 టైటిల్స్. జనరల్ గా వింబుల్డన్ ఇలాంటి గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తర్వాత ఈ మాస్టర్స్ టోర్నమెంట్స్ అనేవి ఉంటాయి. అవి కూడా ఏటీపీ సర్క్యూట్ లో రెస్పెక్టబుల్ థింగ్స్. అలాంటి టైటిల్స్ ఈయన ఇప్పటి వరకు 40 కొట్టాడు. అలాగే ఇప్పుడు ఈ ఏటీపీ ఫైనల్స్ ఇయర్ ఎండ్ టోర్నమెంట్ అండి. ఇది ఏంటంటే ఆ ఇయర్ లో టాప్ 8 ర్యాంక్స్ లో ఉన్న ప్లేయర్స్ ని తీసుకొని ఇయర్ ఎండ్ ఛాంపియన్షిప్ అనేది ఏటీపీ వాళ్ళు మగవాళ్లకు, డబ్ల్యూటీఏ వాళ్ళు ఆడవాళ్లకు నిర్వహించడం జరుగుతుంది. అందులో నోవాక్ జోకోవిచ్ ఈసారి గెలిచాడు. మరి డబుల్స్ లో ఎవరు గెలిచారంటే రాజీవ్ రామ్, హీఈస్ అన్ ఇండో అమెరికన్ హూ ప్లేస్ ఫర్ యుఎస్, అండ్ జో సాల్స్బరీ. వీళ్ళు గెలిచారు. వీళ్ళు లాస్ట్ టైం కూడా గెలవడం జరిగింది. సో వీళ్ళు మళ్ళీ ఈసారి నిలబెట్టుకున్నారు ఫర్ ద 2nd టైం. ఇంపార్టెంట్ పాయింట్స్, ఎవరు గెలిచారు? నోవాక్ జోకోవిచ్ బై డిఫీటింగ్ జాన్ సిన్నర్. అండ్ ఇది ఎక్కడ జరిగింది? ట్యూరిన్, ఇటలీలో జరిగింది. మరి డబుల్స్ ఎవరు గెలిచారంటే రాజీవ్ రామ్ అండ్ జో సాల్స్బరీ. ఓకే, ఇవి 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అని. మరి మొన్న క్లాస్ లో
ఈ వీక్ ఒక 10 days కింద క్లాస్ లో WTA టైటిల్ ఎవరు గెలిచారో, WTA ఫైనల్ టూర్స్ ఎవరు గెలిచారో చెప్పాను. అది విన్న వాళ్ళు ఒకసారి రివైజ్డ్ గా ఉంటుంది. ఒకసారి నాకు ఇది కమెంట్ సెక్షన్ లో ఎవరు గెలిచారు, ఎవరిని ఓడిపేసి గెలిచారో కూడా కమెంట్ చేయండి. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ జావియర్ మిల్లే విన్స్ అర్జెంటీనాస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. హీఈస్ జావియర్ మిల్లే అండి, రైట్ వింగ్ పొలిటీషియన్. ఈయన అర్జెంటీనాలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ని విన్ కావడం జరిగింది. బేసిక్ గా హీఈస్ కాల్డ్ యాజ్ డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ అర్జెంటీనా. ఈయన కూడా అర్జెంటీనాలో ఒక రకంగా అప్పటి వరకు ఉన్న గవర్నెన్స్ మోడల్ సిస్టమ్ కి వ్యతిరేకంగా ఒక్కసారిగా దూసుకువచ్చి అనూహ్యంగా గెలిచాడు. అప్పట్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచినట్టే. డొనాల్డ్ ట్రంప్, యూ ఎవ్రీవన్ నో, హీ ఈస్ నాట్ ఎ పొలిటీషియన్ బిఫోర్ విన్నింగ్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. హీ వాజ్ ఎ బిజినెస్ మెన్. అలాగే ఇతను కూడా ఒక్కసారిగా దూసుకువచ్చి, అంతకుముందు పాలిటిక్స్ లో లేడు, ఒక్కసారిగా దూసుకువచ్చి గెలవడం జరిగింది. సో యూ హ్యావ్ టు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఒక రకంగా మాట్లాడుకుంటే ఆ వర్డ్. సో ఈ జావియర్ మిల్లే అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎగ్జామ్ లో క్వశ్చన్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఇస్తున్నాడు. రీసెంట్ గా ఎలక్ట్ అయిన ఒక 4 ప్రైమ్ మినిస్టర్స్ ఆర్ ప్రెసిడెంట్ లిస్ట్ ఇచ్చి హీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అనేది ఎగ్జామ్ లో వస్తున్నాయి. సో దిస్ క్యాన్ బి ఆస్ జావియర్ మిల్లే. ఓకే, ఈయన గురించి కొన్ని పాయింట్స్. జావియర్ మిల్లే సెల్ఫ్ డిస్క్రైబ్డ్ anarcho capitalist. Yeah, I have said you anarcho capitalist, similarly like Trump, and a right wing populist, secured a decisive victory over economy minister Sergio Massa in the recent presidential runoff in Argentina. ఎలాగైతే ట్రంప్ అప్పటి వరకు గవర్నమెంట్ లో చాలా పదవుల్లో ఉండి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ఆమెని హిల్లరీ క్లింటన్ ని ఓడిపేసి గెలిచినట్టుగానే ఈ జావియర్ మిల్లే అతను అప్పటి వరకు ఎకనామీ మినిస్టర్ గా ఉన్న, అంటే ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న సెర్గియో మాసాను ఓడిపేసి గెలవడం జరిగింది. ఓకే, సో ఈ సెర్గియా మాసా ఓడిపోవడానికి ఒక ముఖ్య కారణం ఏమంటే ఈయన అక్కడ ఇన్ఫ్లేషన్ ని అండ్ పావర్టీని ఇంక్రీజ్ చేయడానికి కంట్రోల్ చేయలేకపోయాడు యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్. సో మరి అలాగే చేయలేకపోయినప్పుడు ఈయన ప్రైమ్ మినిస్టర్ అయినా పెద్దగా ఏం చేస్తాడని ఉంటుంది కదా, అందువల్ల ఈయన ఓడిపోవడానికి ఒక ముఖ్య కారణం. ఓకే, ఇంకొక పాయింట్, మచ్ లైక్ ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హూ మే హావ్ కంపేర్డ్ హిమ్ టు మిల్లీస్ రోడ్. ఇందాకే చెప్పాను, ఇతన్ని అర్జెంటీనా డొనాల్డ్ ట్రంప్ అని అంటారు. ఓకే, ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటే, అర్జెంటీనాస్ న్యూ ప్రెసిడెంట్ అని క్వశ్చన్ రావచ్చు, జావియర్ మిల్లే. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్. ఓకే, ఈ రోజు మనం ఇంకొన్ని ఎంసీక్యూస్ కూడా డీల్ చేద్దామని చెప్పాను కదా. అందులో భాగంగా ఫస్ట్ ఎంసీక్యూ ఇస్, హూ ఇస్ ద ఫస్ట్ రిసిపియంట్ ఆఫ్ మనోహర్ పారికర్ యువ సైంటిస్ట్ అవార్డ్. ఇది నిన్న చెప్పాను, ఒక మళ్ళీ రివిజన్ లాగా ఉంటుందని చెప్పి ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ క్వశ్చన్ ఇన్ ద ఫోర్త్ కమింగ్ ఎగ్జామినేషన్స్. మనోహర్ పారికర్ యువ సైంటిస్ట్ అవార్డ్ ఫర్ ద ఫస్ట్ టైం వాజ్ గివెన్ బై గోవా గవర్నమెంట్. దీనికి 5 lakhs rupees ప్రైజ్ మనీ అండ్ సైటేషన్ కూడా ఇస్తున్నారు. దీన్ని ఎవరికి ఇచ్చారంటే ఒక ఇస్రో సైంటిస్ట్ కి ఇవ్వడం జరిగిందని నిన్న క్లాస్ లో చెప్పాను. మరి ఇందులో ఎవరు? ఎస్ మతవరాజా, పి వీరముత్వేల, రీతు కరిదాల, కల్పన కాళహస్తియా. ఇందులో ఎవరంటే మాధవరాజ్. ఎస్, ఈయన యంగ్ ఇస్రో సైంటిస్ట్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ మిషన్ చంద్రయాన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, జబాలియా రెఫ్యూజీ క్యాంప్ వాజ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. ఈ జబాలియా ఇస్ లొకేటెడ్ ఇన్, జబాలియా రెఫ్యూజీ క్యాంప్ అని చెప్పి ఈ మధ్య న్యూస్ పేపర్ డైలీ చదువుతున్న వాళ్లకు హెడ్ లైన్ లో కాకపోయినా ద కింది లైన్ లోనే కనిపిస్తుందండి. జబాలియా రెఫ్యూజీ క్యాంప్ హిందూలో వస్తుంది, ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వస్తుంది, ఈనాడులో కూడా ఇచ్చారు. ఇది ఏ టాపిక్ ఇచ్చినప్పుడు వస్తుందంటే హమాస్, పాలస్తీనా, ఇజ్రాయిల్ ఈ విషయం మనం చదువుతున్నప్పుడు వస్తుంది. ఎందుకంటే ఇజ్రాయిల్ వాళ్ళు పాలస్తీనాలోని గాజాను అటాక్ చేస్తున్నారు కదా. మరి అటాక్ చేసినప్పుడు ఈ ప్రజల్ని అక్కడ చనిపోకుండా ఉండడానికి ఎక్కడికో ఒక శరణార్థుల కేంద్రం అంటాము, రెఫ్యూజీ క్యాంప్ అంటే, దాన్ని తరలించాలి కదా. ఎస్, ఆ ఏరియాలో తరలిస్తున్న ముఖ్య కేంద్రం ఏదంటే జబాలియా రెఫ్యూజీ క్యాంప్ ఇన్ నార్థెన్ గాజా. గాజాలో నార్థెన్ గాజా ఇప్పుడు మాక్సిమం ఇజ్రాయిల్ వాళ్ళు ఆక్రమించేశారు. సతన్ గాజా మాత్రమే ఈ హమాస్ చేతిలో ఇంకా ఉంది అని చెప్పి అంటున్నారు, మరి రిపోర్ట్స్ వస్తున్నాయి. సో దిస్ జబాలియా ఈజ్ లొకేటెడ్ ఇన్ గాజా స్ట్రిప్, దట్ టు ఇన్ నార్థెన్ గాజా. ఇదండి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్,
ప్లీజ్ విజిట్ T1 Academy. థ్యాంక్ యూ.